ఇతని పేరు గంధవళ్ళ ఉమాశంకర్. ముత్తుకూరు మండలంలోని జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థులకు విద్యా బోధనతో పాటు అప్పుడప్పుడు కొన్ని సూక్ష్మ కళాఖండాలు తయారు చేస్తూ ఆకర్షిస్తుంటాడు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మర్రి ఆకుపై వినూత్నంగా తన కళా ప్రతిభను చూపి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆకుపై త్రివర్ణ పతాకంతో పాటు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను అద్భుతంగా మలిచారు. ఇట్లా మా వారు రకరకాల ఆకృతులతోటి ముందుకు వస్తూ ఉంటారు. ఈసారి వినూత్నంగా ఈ 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకు మీద దేశ నాయకుల యొక్క కళాఖండాలను చెక్కారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆకులో చూడండి, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మహాత్మా గాంధీ, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను ఎంత అందంగా తీర్చిదిద్దాడో. మరోవైపు ఆకు కింది భాగంలో భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, రాజారాం మోహన్ రాయ్, రాణి లక్ష్మీబాయి చిత్రాలను చిత్రీకరించి మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే ఆ మహనీయుల త్యాగాల ఫలితమేనంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు ఈ మాస్టర్. క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో నేను సరికొత్త విధానంతో ఆకు మీద మన దేశ నాయకుల యొక్క చిత్రాలను, దండి సత్యాగ్రహాన్ని ఆకు మీద నేను చెక్కడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ నాయకుల్ని మనం స్మరించుకుంటూ మీ అందరికీ కూడా 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా.